ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ ఎయిర్ బేస్లతో పాటు మన సరిహద్దుల్లోకి దూసుకువచ్చిన డ్రోన్ను తిప్పికొట్టింది మన D4 సిస్టమ్. పాక్కి వణుకు పుట్టించిన ఈ D4 సిస్టమ్స్ మన దేశంలోనే తయారు కావడం, అందులోనూ ఏపీలోని మచిలీపట్నంలోనే ఫైనల్ బిల్డ్ తయారు కావడం విశేషం. ఇంతకీ D4 సిస్టమ్ అంటే ఏంటి? శత్రు భయంకర డ్రోన్ డిస్ట్రాయర్గా ఎలా పనిచేస్తుంది? టేక్ ఎ లుక్ ఆన్ దిస్ స్టోరీ. ఇండియన్ D4 సిస్టమ్ తో పాక్ పరార్. ఎయిర్ వార్ఫేర్ లో మేడ్ ఇన్ ఇండియా సత్తా. యుద్ధ రీతి మారింది, ప్రైమ్ మినిస్టర్ మోదీ ప్రకటన. ఇక ఉగ్రవాదంపై యుద్ధం నిరంతరం. ఈ కాన్సెప్ట్ మాత్రమే కాదు, అచ్చంగా మన మేడ్ ఇన్ ఇండియా వెపన్స్ తోనే పాక్ కి వణుకు పుట్టించాం. అందులోనూ మన మచిలీపట్నంలో తయారైన డ్రోన్లతోనే పాకిస్తాన్ పిలక పీకేశాం. హైదరాబాద్ లో జామర్లు తయారైతే బెంగళూరులో రాడార్లు, బందర్లో వీటన్నింటినీ కలిపి శత్రునాశనకారిగా మార్చి పాక్ పై ప్రయోగం చేసింది భారత సైన్యం. ఇప్పటిదాకా భవిష్యత్తు యుద్ధాలు జరిగే తీరు మారబోతోందంటూ రకరకాల స్టోరీలు చూశాం. వాటిని నిజం చేసి చూపించింది భారత సైన్యం. అంతా డ్రోన్లతోనే పాకిస్తాన్ పై అటాక్స్ చేసి మోడర్న్ వార్ఫేర్ లో ఇండియన్ ఆర్మీ సత్తా చాటాం. అలా భారత సైన్యం చేసిన ఆపరేషన్ సింధూర్ లో బందర్ కూడా కీలక పాత్ర పోషించడంపై స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది. అన్ని వైపులా ఎగిరే డ్రోన్ల నుంచి జారిపడే బాంబులతోనే యుద్ధరంగం మారిపోతోంది. ముఖ్యంగా పాకిస్తాన్కు వణుకు పుట్టించిన దాడిలో మన దేశీయ కంపెనీల సత్తా బయటపడింది. పూర్తిగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వార్లో పాకిస్తాన్, తుర్కీయే, చైనా డ్రోన్లను భారత్ పై ప్రయోగించగా భారత సైన్యం వాటిని తిప్పికొట్టింది. S-400 ఆకాశ్ మిజైల్స్ ధాటికి ఇవి తుత్తునీలైపోయాయి. వాటితో పాటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తయారు చేసిన D4 సిస్టమ్ కూడా మెయిన్ రోల్ ప్లే చేసింది. D4 అంటే డ్రోన్ డిటెక్షన్, డెటర్ అండ్ డెస్ట్రాయ్. ఇందులో రాడార్లు, లేజర్లు, ఎలక్ట్రో ఆప్టికల్ సిస్టమ్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ D4 వ్యవస్థలకు కావలసిన రాడార్లను బెంగళూరు యూనిట్ లో తయారు చేయగా, జామర్లను హైదరాబాద్ యూనిట్ ఉత్పత్తి చేస్తోంది. తర్వాత వీటిని ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం యూనిట్ కు తరలించి మొత్తం ఆయుధ వ్యవస్థని తయారు చేస్తారు. అంటే D4 సిస్టమ్ ఫైనల్ బిల్డ్ తయారయ్యేది ఇక్కడే. మరి ఈ D4 ఎలా పనిచేశాయంటే, పాక్ ప్రయోగించే డ్రోన్లను D4 లోని రాడార్లు ఐడెంటిఫై చేస్తాయి. అవి గుర్తించిన తర్వాత కెమెరా, లేజర్ రేంజ్ ఫైండర్ పరికరాలు గుర్తించి సైనికులను అప్రమత్తం చేస్తాయి. ఆ వెంటనే ఈ శత్రు దేశపు డ్రోన్లను జామ్ చేయడం, లేదంటే లేజర్ బీమ్ ప్రయోగంతో స్మాష్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే బార్డర్ దగ్గర ఇండియన్ ఆర్మీ GPS సహా ప్రధాన నావిగేషన్లను అడ్డుకునే అత్యంత ఆధునిక జామింగ్ సిస్టమ్ అమర్చింది. దీంతో విమానాలే తమ దారి తెలియక కంగారు పడతాయి. ఇక చిన్నపాటి డ్రోన్లకి దారి తెలియక నిలబడిపోతాయి. ఇలా డ్రోన్లను కూల్చడంలోనే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL తయారు చేసిన D4 సిస్టమ్ అద్భుతంగా పనిచేసింది. దీంతో పాకిస్తాన్ పనిపట్టిన మచిలీపట్నం సరుకు అంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. ఇప్పుడే కాదు, ఇకపైన కూడా ఆధునిక యుద్ధాలు జరిగే తీరుకు అనుగుణంగా ఇండియన్ వార్ఫేర్ సిస్టమ్ మారిపోయింది. అందులో మన మచిలీపట్నం కూడా కీలక పాత్ర పోషించడం గమనార్హం.